వెల్కమ్ టు సినీ మసాలా ఛానల్. ఈరోజు మనతో చాలా ఫేమస్ రివ్యూవర్ అయిన మసాలా మూర్తి గారు ఉన్నారు. కన్నప్ప మూవీ రిలీజ్ అయింది కదా, మీరు చూసారా అబ్బాయి? బాగానే ఉంది సినిమా. అవునా? వివరంగా చెప్పండి. ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ హాఫ్ చూసి మతి పోయిందనుకో, అర్జెంటుగా న్యూజిలాండ్ వెళ్ళి హాలిడే చేసుకోవాలనిపించింది నాకు. మీకు న్యూజిలాండ్ నచ్చిందా లేక సినిమా నచ్చిందా? న్యూజిలాండే నచ్చిందిరా అబ్బాయి, కానీ సినిమాకే ఆ లొకేషన్స్ అస్సలు సెట్ కాలే. ఫస్ట్ 20 minutes అయితే ఏదైనా డబ్బింగ్ సినిమాకి వచ్చిందా అనుకున్నా నేను. ఎందుకు తాత? ఫస్ట్ పాటనే ఫారినర్స్ తెలుగు పాట పాడుతున్నట్టు అనిపించింది. తర్వాత ఒక బుడ్డోడు వచ్చిండు, ఆడి మాటలు వింటుంటే ఎవడో ఫారెన్ పిల్లోడిని పెట్టిరు అనుకున్నా సినిమాలో. వాళ్ళు మంచు విష్ణు వాళ్ళ పిల్లలే అట. అవునా? యాక్టింగ్ అయితే బాగా చేసిర్రు, కాకపోతే బాగా తెలుగు వచ్చిన వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాల్సింది. సరే, ఫస్ట్ హాఫ్లో మిగతా పాట ఎట్లా అనిపించింది? సినిమాలో చాలామంది ఆర్టిస్టులనే పెట్టారు, కాకపోతే మంచు విష్ణుకి ఇచ్చిన ప్రాధాన్యం మిగతా ఆర్టిస్టులకు ఎవరికి ఇవ్వలేదనిపించింది. ఒక శరత్ కుమార్ తప్ప మిగతా వాళ్ళందరూ అలా వచ్చిపోతుంటారు సినిమాలో. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మంచు విష్ణు ఏమైనా డైరెక్టర్కి ముందే వార్నింగ్ ఇచ్చిండు అనుకుంటా, మొత్తం నేనే కనపడాలి అని. కాకపోతే యాక్టింగ్ వరకు అయితే బాగానే చేసిండు విష్ణు కూడా. అక్షయ్ కుమార్ సూపర్ డూపర్ అనేటట్టు శివుడిలాగా అయితే సెట్ కాలేదు, ఓకే అన్నట్టు ఉన్నాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక కాజల్ అగర్వాల్ పార్వతీదేవిలాగా చించి పారేసింది అని చెప్పలేనంత చాలా చిన్న రోల్ వచ్చింది. ఓహో, కామెడీ చేస్తున్నావా? అండ్ మేకప్ కూడా అంత గ్రాండ్గా లేనట్టు అనిపించింది. ఇక మోహన్ బాబు కొద్దిసేపే ఉన్నా ఆయన గురించి చెప్పేదేముంది, డైలాగ్ డెలివరీతో పోలా అదిరి పోలా అన్నట్టే చేశాడు. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ బాగుందని చెప్తున్నారా? కరెక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయిపోయేసరికి సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటే మాత్రం సినిమా ఇంకా ఆడదేమో అనిపించింది. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఓ అవునా? అయితే సెకండ్ హాఫ్ అదిరిపోయిందా మరి? ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా బాగుందనే చెప్పాలరా అబ్బాయి. అదిరిపోయిందని చెప్పలేం, కానీ ప్రభాస్ ఎంట్రన్స్తో అయితే సినిమా గాడిలో పడిందని చెప్పాలి. కాకపోతే ప్రభాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే యాక్షన్ సీన్స్ లేకపోవడం కొంచెం కొరతనే అనిపించింది. ఇక లాస్ట్లో కన్నప్ప కళ్ళిచ్చే సీన్లో మంచు విష్ణు మంచి యాక్టింగ్ చేసిన, టేకింగ్ మాత్రం ఏదో సీరియల్లో తీసినట్టు అనిపించింది నాకు. ఈ గుడికొచ్చి మనం ప్రసాదం తినకుండా ఎప్పుడైనా వెళ్ళావా? మరి హీరోయిన్ ఎలా ఉంది? యాక్టింగ్ బాగా చేసిందా? ఎవరో కొత్త అమ్మాయి అనుకుంటా, యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. మోహన్ లాల్ కూడా ఉన్నారన్నారే, ఆయన గురించి చెప్పనే లేదు. ఎంతో మంది గెస్ట్ అపియరెన్స్లు ఉండేసరికి మర్చిపోయారా అబ్బాయి? ఆయన గురించి చెప్పేదేముంది, వేటగాడి రూపంలో వచ్చే శివుడిలాగా చాలా బాగా చేశాడు. డైరెక్షన్ ఎలా అనిపించింది? సినిమా చూస్తున్నప్పుడే నాకు డైరెక్షన్లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు అనిపించింది. ఏదో సీరియల్స్ తీసేవాడిని తీసుకొచ్చి పెట్టారేమో అనిపించింది. ఒక పెద్ద సినిమా చూస్తున్నట్టు ఎక్కడా అనిపించలేదు నాకు. పాయింట్ ఏదో వస్తుంది అన్నారు, ఏదో పాయింట్ చెప్తున్నారు కదా, చెప్పండి. నీకు ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాను, రాసుకో. చెప్పండి సార్. నేను ఎప్పుడైనా పడుకున్నప్పుడు లేకపోతే రాసుకో. తర్వాత తెలిసింది నిజంగానే హిందీలో మహాభారత్ తీసిన డైరెక్టర్నే తీసుకొచ్చి పెట్టారని. గ్రాఫిక్స్ కూడా కొన్ని సీన్లలో చాలా నాసిరకంగా ఉన్నాయిరా అబ్బాయి. మరి మ్యూజిక్ పర్వాలేదు, 2-3 సాంగులు బాగానే అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. ఓవరాల్గా ఎలా ఉందంటారు? ఎంత రేటింగ్ ఇస్తారు మీరు ఈ సినిమాకి? ముందు చెప్పుకున్నట్టు ఓవరాల్గా సినిమా బాగానే ఉంది, కాకపోతే ఒక డబ్బింగ్ సినిమా చూసొచ్చినట్టు అనిపించింది నాకు బయటకు వచ్చేటప్పుడు. సో ఇవ్వండి తాత చెప్పిన ముచ్చట్లు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.